ప్రజా సమస్యల పరిష్కారానికి భరోసాగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్ ప్రజల్లో విశ్వాసాన్ని పొందుకుంటుందని పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడలోని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 56వ వారపు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నగరం పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పెన్షన్లు, డ్రైనేజీ సమస్యలు, ఇళ్ల స్థలాల కేటాయింపు, సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి, నాయకులు ఆనంద్ న్యూటన్ తదితరులు అర్జీలను స్వీకరించారు. ప్రజా దర్బార్ కు వచ్చే ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి సానా సతీష్ బాబు దృష్టికి తీసుకువెళ్తున్నామని, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు స్పందన లభిస్తోందని, అధికారులు మరియు ప్రజా ప్రతినిధుల దృష్టికి సమస్యలు చేరుతున్నాయనే నమ్మకం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. ప్రజా దర్బార్ ప్రజల ఆశలు, ప్రభుత్వ స్పందనకు మధ్య వారధిగా నిలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఈరోజు సానా సతీష్ బాబు కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించబడింది. ఈ ప్రజా దర్బార్లో చాలా విశేషమైన అయ్యి వచ్చాయి. అర్జీదారులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా మేము రిసీవ్ చేసుకుని వారి యొక్క సమస్యలు కులంకుషంగా ఆలోచించి వారు చెప్పినవన్నీ తీసుకుని వారు చెప్పిన పరిష్కార మార్గం వైపు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభా వేదిక ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మేము సానా సతీష్ బాబు రాజ్యసభ వచ్చిన తర్వాత, మొదటి విడత రాజ్యసభ వచ్చిన తర్వాత 55 గ్రీవెన్స్లు నిర్వహించబడింది. దీంట్లో మేము అమామి 90 to 80% స్ట్రైక్ రేట్తో ఈ రాష్ట్రంలోనే మేము ముందంజలో ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ వచ్చిన రీతిలో మేము 56 గ్రీవెన్స్ నిర్వహించబడుతుంది. ఈ 56 గ్రీవెన్స్లు ఆయన ఈ 6 సంవత్సరాల కాలంలో మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం కానీ, ప్రజలకు మెరుగైన సేవలు చేయడంలో కానీ, ప్రజలకు సహకారం పొందడంలో కానీ మేము ప్రముఖంగా సానా సతీష్ బాబు కార్యాలయం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సానా సతీష్ బాబు గారికి మొన్న రాజ్యసభ రెండోసారి వచ్చిన సందర్భంగా ఆయన కాకినాడ పట్టణంలో వచ్చినప్పుడు అనేక మంది ఎమ్మెల్యేలు కానీ, ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ, అదేవిధంగా ఇక్కడ కాకినాడలో ఆయనకున్న పరిచయస్తులు కానీ సార్ ఆఫీస్కి రావడం, అందరూ కూడా బ్లెస్సింగ్స్ తెలియజేయడం, సార్కి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా సానా సతీష్ బాబు టీం దగ్గర నుంచి, సానా సతీష్ బాబు దగ్గర నుంచి అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదే రీతిలో రాబోయే రోజుల్లో కూడా మేము అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన రీతిలో ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు మెరుగైన న్యాయం చేస్తామని చెప్పేసి సానా సతీష్ బాబు కార్యాలయం నుంచి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. దాన్ని కూడా మేము సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో మేము అందరూ పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 100% స్ట్రైక్ రేట్తో మేము సర్వీస్ నిలబెట్టుకుంటామని చెప్పేసి లోకల్ బాడీస్ని తెలియజేసుకుంటూ, మా సానా సతీష్ బాబు గారికి రెండోసారి రాజ్యసభ ఇచ్చినందుకు అటు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువ నాయకులైనటువంటి నారా లోకేష్ గారికి, మన డిప్యూటీ సీఎం గారికి, వీళ్ళందరికీ కూడా, అదేవిధంగా పార్టీ శ్రేణులకి, టీడీపీ పార్టీ శ్రేణులకి, పార్టీ పెద్దలకి అందరికీ కూడా పేరున సానా సతీష్ బాబు కార్యాలయం నుంచి, సానా సతీష్ బాబు దగ్గర నుంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో 2వ విడత కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. ప్రజా సమస్యల పరిష్కారానికి భరోసాగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్ సమస్యల పరిష్కారంతో ప్రజల్లో విశ్వాసాన్ని పొందుకుందని పలువురు సంతృప్తి. ప్రభుత్వ పథకాలను మరింత విస్తృతంగా అమలు చేస్తూ ప్రతి ఇంటికి చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.